లేవయ్యా, ముంగటైతే మనస్ఫూర్తిగా తిను. ఏమున్నాయి? తిన్నికి చాలా ఉన్నాయ్యా. ముంగట నువ్వు కూర్చో, అన్నం ఏడికే తీసుకొస్తా. నాయన కోసం బిడ్డ స్వీట్ చేసి పంపింది. ఈ డబ్బా గాని చూసిందంటే ఆనవాలు పడతాడు. అయ్యా ఇగో. ఆగవయ్యా, ముంగటి స్వీట్ తిను. స్వీటా? ఎలా స్వీట్ చేసినావిందే? నేన్ చేయలేదయ్యా. లాయరమ్మ పంపిందా? కాదు. మరెవరు పంపిరేది? అరే, ఎవరు పంపితే నీకెందుకయ్యా? పోనీ ఎవరు చేశారో చెప్పు. ఎవరు చేస్తే నీకెందుకయ్యా? అరే ముంగటిది ఎట్లొచ్చిందో చెప్పే. తెస్తే వచ్చింది. ఎవరు తెచ్చిర్రు? పంతానికి జల్దీ పోవాలని చెప్పినావు గదా, తిండం మానేసి ఇన్ని వివరాలు నీకెందుకయ్యా? అరే ఎవరిచ్చిరో తెలియకుండా ఎట్లనే తినేది? అరే, నీకు నాకు లొల్లైనప్పుడు నేను బొవ్వ తినడం మానేస్తే బొవ్వ తినమని నువ్వు నన్ను ప్రేమగా ఎట్లా బుజ్జగిస్తావు చెప్పు. ఎట్లా బుజ్జగిస్తానంటే యాదికొచ్చింది. ఇగో, ప్రతి గింజ మీద తినేటోడి పేరుంటది. ఈ బువ్వ మీద నీ పేరు రాసుంది. నువ్వు తినకుంటే బువ్వ బాధపడుతుంది అని చెప్తా కదా. మరి ఇప్పుడు ఈ స్వీటు నీ కంచంలోకి వచ్చింది అంటే దీని మీద నీ పేరు రాసి పెట్టినట్టే కదా. రాసున్నట్టే. రాసున్నది కమ్మగా తినకుండా గీ ఊసలన్నీ నీకెందుకయ్యా? ఎవరిచ్చారని అడిగిన దానికి గిన్ని కబుర్లు చెప్తున్నావిందే? పోనీ గంగి పెద్దమ్మ పంపిందా అంటే గీసోటి స్వీట్ గంగి పెద్దమ్మ చేయదు. మరి ఎవరు పంపిరబ్బా? కనిపెడితే చెప్పు, లేకుంటే తిను. నీకు టైం అవుతుంది కదా. అవునే, ముంగడ తింటా. ఇది నీ బిడ్డ పంపిందయ్యా. నువ్వు ఆన్వాలు పడతావో లేదో చూద్దాం. అట్లా నేను చెప్పినా కాదా? ఈ డబ్బా కూడా మందేనే. నువ్వు గిట్ల కనిపెడతావని డబ్బా మార్చేసినా, అయినా నువ్వు కనిపెట్టినవు చూడు, అదేనయ్య తండ్రి ప్రేమ. ఇది బిడ్డ పంపిందని చెప్తే నువ్వు తినవని నాకెరికినే. అందుకే నీకు నిజం చెప్పను. ఆనంది, ఏంటత్తయ్య గారు? నువ్వు లా ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నావని ఆదిత్య నాతో చెప్పాడు. గుడ్. నెక్స్ట్ చేయాల్సింది అదే కదా. ప్రాక్టీస్ చేసుకుంటూ కేసుల కోసం ఎదురు చూడాల్సిన కర్మ నా కోడలికేంటండి. అందుకే తన విషయంలో నేనొక డెసిషన్ తీసుకున్నాను. ఏంటది? ఆనందిని